ఫస్ట్ టైం మనకి తెలంగాణలో పార్టీ ఆఫీస్, జనసేన పార్టీ ఆఫీస్ భారీ ఎత్తులో ఓపెన్ అవుతుంది. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? పార్టీ ఆవిర్భావం ఎప్పుడో జరిగిపోయిందండి తెలంగాణలో. పార్టీ ఆవిర్భావానికి కూడా మేము వెళ్ళినాము. తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంతకుముందు ఉంది, కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్లలో జనసేన ప్రతి నియోజకవర్గంలో, ప్రతి కౌన్సిలర్ ఏరియాలో, ప్రతి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏరియాలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పోటీ చేస్తే చాలా చైతన్యం, చాలా రెస్పాన్స్ వస్తుంది. అలాగే మా సినిమా ఇండస్ట్రీ, నేను కూడా ప్రొడ్యూసర్, నేను అలాగే మేడ్చల్ దగ్గర ఎక్స్ సర్పంచ్ నేను 3 times. తప్పకుండా స్వచ్ఛందమైన రాజకీయాలు చేస్తున్నాడు ఒక చెగువీరలాగా అంటే పవన్ కళ్యాణ్ గారే. కాబట్టి యువత, మహిళలు చాలా ఆకర్షితులవుతున్నారు. తప్పకుండా జనసేన పార్టీ తెలంగాణలో నిలబడమే కాకుండా పోరాటాలు చేస్తుంది. బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తే ఇక్కడ తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రమే పూర్తిగా మారిపోయి ప్రతి ఎలక్షన్లలో కూడా గెలిచి అధికారం చేపట్టే దిశగా అడుగులేయడం కాదు, అధికారం చేపడుతుందని పూర్తి విశ్వాసం అందరికీ ఉంది. సమ్ లీడర్స్ తెలంగాణలో సినిమా యాక్టర్ వస్తే మా తెలంగాణ మాది, నవ తెలంగాణ వాళ్ళు చేసేదేంటి, మేము ఎప్పుడో నవ తెలంగాణ చేసుకున్నాము, ఒకేలా వస్తే తరిమి కొడతామని చెప్పని అన్నారు. ఈ మాటలకి మీరేం సమాధానం ఇస్తారు? దీనికి పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చినప్పుడు నా సమాధానం ఇది. పొన్నం ప్రభాకర్కు కౌంటర్లు గట్టిగా ఇచ్చినాను. ఒక దేశం ఇది, దేశంలో ప్రతి వ్యక్తికి ఎక్కడైనా జీవించే స్వేచ్ఛ హక్కు ఉంది. మన వాళ్ళు వెళ్ళి అమెరికాలో కానీ, బ్రిటన్లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ గెలుస్తున్నారు. అక్కడ చైర్మన్లుగాను, వైస్ చైర్మన్లుగాను రకరకాల పదవులు అనుభవిస్తున్నప్పుడు ఇక్కడి వాళ్ళు మాది తెలంగాణ గడ్డ అని మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను కూడా తెలంగాణనే, నేను పుట్టింది పెరిగింది మా తాతల నుంచి ఒక 300-400 సంవత్సరాల నుంచి మా తెలంగాణనే. కాబట్టి తెలంగాణలో ప్రతి వ్యక్తికి హక్కు ఉంది, దేశంలో హక్కు ఉన్నట్టు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అని టీఆర్ఎస్ను తీసేసి ఎప్పుడైతే పెట్టినరో, కేరళలో పబ్లిసిటీ ఇచ్చారు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి, మహారాష్ట్రలో కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది, రకరకాల స్టేట్లలో కేసీఆర్ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది. అలాంటప్పుడు ఎక్కడనో బీహార్లో పుట్టి విజయనగరంలో వాళ్ళ ఫౌండేషన్ ఉండి తెలంగాణని ఏలినప్పుడు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన మాకెంత ఉండాలి మరి? అలాంటప్పుడు విడదీసినప్పుడు, అంటే విడదీయకుండా ఉంటే మేము కూడా సహకరిస్తాం, అందరం మనం ఒకటే అని అనుకుంటాం. కానీ విడదీసినప్పుడు మేము కూడా వాళ్ళతో తాడో పేడో తెలుసుకుంటాం. ఇక్కడ అందరికి అంటే పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలే, నేను ఏపీలోనే గెలవలేకపోయాను, ఇంకా తెలంగాణ వచ్చి ఏం గెలుస్తానని చెప్పని అన్ని మాటలు అంటున్నారని చెప్పని అన్నారు. సో దీని పట్ల మీరేమంటారు? ఏపీలో గెలవలేదని ఎందుకంటారండి? ఏపీలో 100% సీట్లు వచ్చినాయి కదా. 21 సీట్ పోటీ చేస్తే 21 సీట్లు గెలిచింది. అదే నీకు 160 సీట్లు పోటీ చేస్తే 140 సీట్లు, 120 సీట్లు గెలిచేవాడు. కానీ రాష్ట్ర బాగోగులు, ఏపీ బాగోగులు దృష్టిలో పెట్టుకొని అక్కడ మోడీతోని రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి చంద్రబాబుతో టైఅప్ పెట్టుకొని రాష్ట్ర బాగోగుల గురించి ఆలోచన చేసి ఒక అడుగు వెనుకకేసాడు. సింహం ఒక అడుగు వెనుకకేసినంత మాత్రంలో వెనక్కి పోతుంది అనుకోవద్దు. అంతకన్నా రెట్టింపు బలంతో ముందు దూకుతుంది. అది తెలంగాణలో దూకి చూపిస్తాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్. Who is the next CM in తెలంగాణ? దాన్ని మనం ఎలక్షన్లు కాకుండా ఏదో గాలి మాటలు చెప్పడం నాకు ఇష్టం లేదు. నెక్స్ట్ సీఎం గురించి అంచనాలు వేసి అదృష్టం రేఖం ఎవరికి రాసి ఉంటే వాళ్ళు సీఎం అవుతారు. కానీ జనసేన మాత్రం ఇక్కడ బలంగా పోటీ ఇస్తుంది. బీజేపీ, తెలుగుదేశం, జనసేన తప్పకుండా అధికారం కైవసం చేసుకునే రేంజ్కి ఎదుగుతుందని చెప్పి జనం అనుకుంటున్నారు. మా సినిమా పరిశ్రమ నుంచి నిర్మాతగా నేను అదే కోరుకుంటున్నాను.